నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, ఇంటర్నేషనల్ లైసెన్స్డ్ హీలో లైఫ్ టీచర్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, మనకి అచీవ్మెంట్స్ చేయాలని ఉంటుంది. అచీవ్ చేయాలి. అచీవ్ చేయటానికి మనకి చాలా కొన్ని అడ్డంకులు ఉంటాయి. సెల్ఫ్గా కొన్ని అడ్డంకులు ఉంటాయి, బయట నుంచి కొన్ని అడ్డంకులు ఉంటాయి. కొన్ని కంఫర్ట్ జోన్ విషయంలో కానీ, లేదు అంటే ఆ స్ట్రగల్స్ని ఫేస్ చేయడం, ఛాలెంజెస్ని ఫేస్ చేయడంలో కానీ చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇవి చేయటానికే ముందు అచీవ్మెంట్స్ కన్నా కూడా తనతో తాను ఎక్కువగా ఫైట్ చేస్తూ ఉంటారు. అసలు మెల్లమెల్లగా అచీవ్మెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే సెల్ఫ్గా మనం ఏం డెవలప్ చేసుకోవాలి, ఎలాంటి జోన్స్ని మనం పక్కన పెట్టాలి, ఛాలెంజెస్ని ఎలా మనం తీసుకోవాలి? నాకు ఎందుకో క్వశ్చన్ అడుగుతుంటే వినాయకుడి స్టోరీ గుర్తొస్తోంది. ఎందుకని తెలీదు, సడన్గా వచ్చేసింది అది. ఒకసారి గుర్తు చేసుకుందాం. మనకిప్పుడు శివపార్వతులు గణాధిపతి ఎవరికి ఇవ్వాలి అని కుమారస్వామికి గణపతికి కాంపిటీషన్ పెడతారు కదా. పాపం అది గణపతికి యాక్చువల్లీ ఛాలెంజే, అది పెద్ద ఛాలెంజ్ అసలు. కానీ ఆయన ఏం చేశారు? కంప్లైంట్ చేయలేదు, బ్లేమ్ చేయలేదు, విక్టిమ్ మెంటాలిటీలోకి వెళ్ళలేదు. నా వల్ల కాదు, నన్ను ఏం చేయమంటారు అని అడిగాడు. వెళ్ళి నాకు ఒక దారి చూపించండి, రైట్, సొల్యూషన్ ఇవ్వండి, నాకు నేనేం చేయగలను. ఎస్, హీ ఫౌండ్ ఏ వే కదా. అవును, ఎందుకు తెలియదు కానీ సడన్గా గుర్తొచ్చింది. ఓకే. సో మన లైఫ్లో కూడా ఇలాగే జరుగుతుంటుంది. మనకి అచీవ్మెంట్స్ ఉంటాయి, కావాలని ఉంటుంది, కానీ వాటిని రీచ్ అయ్యే దారి తెలీదు. ఎప్పుడైనా సరే ఏదన్నా సంథింగ్ రైట్ చేయడానికి వెళ్తున్నాము అంటే డెఫినెట్గా మనకు ఛాలెంజెస్ వస్తాయి. యూనివర్స్ విల్ త్రో ద ఛాలెంజెస్, లైఫ్ విల్ త్రో ద ఛాలెంజెస్. చూస్తుంది ఎంత స్ట్రాంగ్ ఉన్నాం మనం. బాడీ మైండ్కి కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి మోషన్స్ అయిపోతుంటాయి, స్టమక్ అప్సెట్ అయ్యి. కొంతమందికి హెడేక్ వచ్చేస్తుంటుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు మనము ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తూ ఉంటాం. వీళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి, వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి. ఎవరు చెయ్యరు. చేస్తే వాళ్ళు చేస్తారు, బట్ మోస్ట్లీ చెయ్యరు. ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది మనం అచీవ్ చేయలేకపోతున్నాము అని. బ్లేమ్లోకి వెళ్ళిపోతాం, కంప్లైంట్లోకి వెళ్ళిపోతాం, మన పవర్ అంతా ఇచ్చేస్తాం. మనం పుట్టినప్పుడు, మనల్ని క్రియేట్ చేసినప్పుడు దేవుడు మనకు చాలా పవర్ పెట్టి క్రియేట్ చేశారు. మన లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అంతా ఒకళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. దాంతో ఆ నీరసం, నిస్పృహ, లేనిపోని యాంగ్జైటీ, లేనిపోని ఈ రోగాలు, బిట్టర్నెస్ అన్నీ వచ్చేస్తుంటాయి. ఇంకొకటి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు కొంతమంది. అంత బాగానే ఉంది కదా, ఆయన సంపాదిస్తున్నాడుగా, నాకెందుకు. లేదా మా అత్తయ్య గారు వెళ్ళనియరు, మా మావయ్య గారికి ఇష్టం ఉండదు, మా పిల్లలు ఊరుకోరు, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉండి అడుగు బయట పెట్టడానికి ఇష్టపడట్లేదు, కష్టపడడానికి ఇష్టపడట్లేదు. సో ఎప్పుడైతే ఇవన్నీ వదిలేస్తామో మనం, మ్యాజిక్ ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడ్ ది కంఫర్ట్ జోన్. ఓకే, నీ లైఫ్లో మ్యాజిక్ కావాలి అంటే స్టెప్ అవుట్, స్టెప్ అప్. ఇంకోటి, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. ఎవరన్నా ఏమన్నా అనివ్వండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ యూ. ఏది తీసుకోవద్దు. ఏది ఎవ్వరు, మన ఓన్ పిల్లలు అన్నా, హస్బెండ్ అన్నా, ఎవరన్నా సరే, వైఫ్ అన్నా సరే, మదర్ అన్నా, ఫాదర్, డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్. ఓకే, ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు, ఆ బాధ నుంచి ఆపరేట్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళు అనే ప్రతి డైలాగు వాళ్ళకేదో ఉన్న పెయిన్ నుంచి వస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అబౌట్ యూ. అసలు మీ ఫాల్ట్ కానే కాదు. ఫస్ట్ థింగ్ అది. నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏ నిమిషం పర్మనెంట్ కాదు. సో వీ షుడ్ బి రెడీ. ఛాలెంజ్ అనేది వచ్చింది అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ చెప్పుకోవాలి యూనివర్స్కి. నిన్ను చూస్ చేశాడు గాడ్, ఆ ఛాలెంజ్ ఇచ్చాడు అంటే నువ్వు గ్రో అవ్వాలి, నువ్వు చేంజ్ అవ్వాలి, అక్కడి నుంచి నువ్వు గ్రో అవ్వాలి. ఈ ఛాలెంజ్ నువ్వు తీసుకుంటే నువ్వు ఎదగగలవు. నీకు ఇది ఇప్పుడు అవసరం కాబట్టి నేను ఇస్తున్నాను. ఆ మైండ్ సెట్తో ఎప్పుడైతే ఆపరేట్ చేస్తామో, సో న్యూ ఆపర్చునిటీ అది. ప్రతి ఛాలెంజ్ అనేది న్యూ ఆపర్చునిటీ. అండ్ వర్క్ ఆన్ ప్రొడక్టివిటీ.
మీ ప్రొడక్టివిటీ రోజు రోజుకి 1% మీరు ఇంప్రూవ్ అయ్యారా లేదా? ఎవడో ఇంప్రూవ్ అవ్వడం మనకు అవసరం లేదు, మనలో ఎవరినో మనం ఇంప్రూవ్ చేయక్కర్లేదు. మన మీద మన ఫోకస్ కంప్లీట్లీ ఆన్ యువర్ సెల్ఫ్. నువ్వు రోజు 1% బెటర్ చేయి నిన్నటి కన్నా. 1% నీ థాట్ ప్రాసెస్ మంచిగా చేసుకో. 1% గ్రాటిట్యూడ్ చెప్పుకో. ఇలాంటి అలవాట్లు, కొత్త హ్యాబిట్స్, కొత్త కొత్తవి నేర్చుకోవడం. నీ స్కిల్ ఏం నేర్చుకున్నావు, కొత్త స్కిల్ ఏం నేర్చుకున్నావు. ఓకే, నీకు రాలేదు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను చాలా 3 years బ్యాక్ నార్మల్ నేను హోమ్ మేకరే. 2020 దాకా కూడా. 2020లో నా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్పటికి నాకు టెక్నికల్ స్కిల్స్ రావు. ఓకే. ఇప్పుడు నన్ను బయట పెట్టుకోవాలంటే నాకు పోస్టర్ కావాలి, మార్కెటింగ్ కావాలి. వాళ్ళని అడిగి వీళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేయట్లేదు అని బాధపడిపోయి ఏడ్చేసి యాంగ్జైటీ తెచ్చుకొని అన్నీ నాకు కూడా అన్నీ ఎప్పుడైతే నేను అది ఆపేసానో, ఎవ్రీవన్ షుడ్ ఫేస్ దిస్ పేజ్. ఎస్ దాని నుంచే బ్యూటిఫుల్గా మీరు బటర్ఫ్లై లాగా వస్తారు కదా. ఈ డార్క్ ఫేజ్ అనేది ఆ డార్క్నెస్ నుంచే కదా ఏదొచ్చినా మనకి. ఒక విత్తనం ఉంది, కంప్లీట్గా భూమిలో దాన్ని నాటి, దాన్ని కప్పేసి, దాన్ని అన్నీ చేసేస్తాం మనకు ఊపిరాడకుండా. ఆ సీడ్ కంప్లీట్గా చచ్చిపోయినప్పుడే కదా ఒక ప్లాంట్ వస్తుంది. అవును. సో మా మెంటార్ ఉంటారు, బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, డై యాజ్ అ సీడ్ అంటారు ఆయన. అంటే ఆ ఓల్డ్ వర్షన్ కంప్లీట్గా చచ్చిపోవాలి నీలో, ఇప్పుడే కొత్త వర్షన్ బయటకు వస్తుంది. సో నేను ఎప్పుడైతే ఆపేసానో ఈ మా ఆయనతో బీభత్సంగా ఫైటింగ్ చేసేదాన్ని. నువ్వు పోస్టర్ ఇవ్వవు నాకు, అసలు నువ్వు వేస్ట్ ఫెలో. మామూలు టార్చర్ పెట్టలేదు నేను మా వారిని. 2 years బ్యాక్ ఇదంతా స్టోరీ. స్లోలీ ఐ లర్న్డ్, లేదు ఇలా కాదు, నాకు రావట్లేదు. అట్లా నేను నేర్చుకోలేదని కాదు, నేను చాలా ట్రై చేశాను, నాకు రావట్లేదు అది. ఇంకా ఇలా కాదు, ఇంకో దారి ఏదో ఉండుంటుంది. ఓకే, ఇది నాకు కాదేమో, నేను హౌ కెన్ ఐ పుట్ మై సెల్ఫ్. ఓకే, నాకు పోస్టర్ రాదు, కెమెరా ఆన్ చేసుకోవడం వాగడం వచ్చు కదా, మొబైల్ సింపుల్గా ఆన్ చేసుకొని 4 ముక్కలు మాట్లాడగలను కదా. అవును. అలా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను. వావ్. సో ఎప్పుడైతే నేను ఈ కంప్లైంట్ ఇవన్నీ ఆపేసానో, అండ్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం స్టార్ట్ చేశాను, నాకు ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ నేను అప్రోచ్ అయ్యి వెళ్ళినవి కాదు. ఈ భారతీ మీడియా కానీ, ఫస్ట్ టైం ఐ డ్రీమ్స్ కానీ, సుమన్ టీవీ కానీ, ఐ గాట్ ది ఆఫర్. ఇప్పుడు నాకు పోస్టర్ అవసరం లేదు, నేను కెమెరాతో ఇది అవ్వక్కర్లేదు, చక్కకు రెడీ అయ్యి వచ్చి కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. ఓకే. సో అంటే మీరు చెప్తుంది ఏంటి అంటే నీలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ని తెలుసుకో అని చెప్తున్నారు. తెలుసుకొని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ మ్యాగ్నెట్ అవుతారు మీరు మ్యాగ్నెట్ అయ్యి ఇక్కడి నుంచి యుల్ స్టార్ట్ అట్రాక్టింగ్, యుల్ అట్రాక్ట్ పీపుల్, యుల్ అట్రాక్ట్ ఆపర్చునిటీస్. ఓకే. అది అయ్యో దేవుడా నాకు క్యాన్వా రాదు, దేవుడా నాకు ఎందుకు ఇట్లాంటి హస్బెండ్ని ఇచ్చావు, నాకు హెల్పే చేయట్లేదు, విక్టిమ్ మెంటాలిటీ. ఓకే, విక్టిమ్ మెంటాలిటీ నుంచి బయటికి రావాలి. సెల్ఫ్ పిటీ వద్దు మనకి. పిటీ ఫీల్ అవుతుంటే పిట్టులో పడిపోతాం. నో, ఓకే నేనేం చేయగలను, ఓకే నాకు ఇది చేయాలని ఉంది, ఎక్కడ నేర్చుకోగలను, పోనీ వెళ్ళి ఎవరిని హెల్ప్ అడగగలను, సరే ఓకే ఐ కెన్ ఆస్క్ ఏ ఫ్రెండ్. సో ఇలా చేంజ్ యువర్ క్వశ్చన్స్ అడగండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్స్ వేసుకోండి. క్వశ్చన్స్ కూడా క్వాలిటీ క్వశ్చన్స్. ఇప్పుడు మనం గూగుల్కి వెళ్ళి లేదా చాట్ జీపీటీ, నువ్వు ఏది అడిగితే దానికి తగ్గట్టుగా ఆన్సర్ ఇస్తుంది అది. ఓకే, అంతే కదా. సెల్ఫ్ క్వశ్చనింగ్, కరెక్ట్ క్వశ్చనింగ్ అన్నారు. ఇప్పుడు మనకున్న థాట్స్ మ్యాక్సిమం అన్ని నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ థాట్స్లో మనకి ఒక పాజిటివ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మ్యామ్? సింపుల్, వై అనేది అడగద్దు, హౌ అనేది యూజ్ చేయండి. ఓకే, లాస్ట్ వీడియోలో మనం గోల్ సెట్టింగ్లో వై దిస్ ఈస్ ఫర్ మీ అని అడిగాము, ఇక్కడ హౌ ఇట్ విల్ కమ్ టు మీ అని చెప్పి. ఓకే, వై అనేది ఏంటంటే పర్పస్, ఇంటెన్షన్కి పర్పస్ అది. కానీ మనం అక్కడ గోల్ సెట్టింగ్ దగ్గర హౌ అని పెట్టుకుంటాము, ఇక్కడ మనకి రావాల్సిన క్వశ్చన్స్ అసలు నేను ఇది ఎందుకు స్టార్ట్ చేశాను, వై.
లేకపోతే ఓకే మీకు వై అంత ఇబ్బందిగా ఉంటే అక్కడ కూడా వై డిలీట్ చేయొచ్చు. వాట్ మేడ్ మీ స్టార్ట్ దిస్, ఓకే, వాట్ మేడ్ మీ సెట్ దిస్ గోల్, ఈ గోల్ నేను ఎందుకు సెట్ చేసుకున్నాను. బాబు మోహన్ గారిని గుర్తు చేసుకోండి, ఎందుకు, ఏమిటి, ఎలా, సింపుల్. సో హౌ అనేది యూజ్ చేయొచ్చు. ఒక వర్క్ నాకు జరగట్లేదు, ఈ వర్క్ ఎందుకు జరగట్లేదు, వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ కాకుండా హౌ కెన్ ఐ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే. సో ఇలా మన రైట్ క్వాలిటీ క్వశ్చన్స్, మన క్వశ్చన్స్కి తగ్గట్టు మనకు ఆన్సర్ వస్తుంటే మన పాత్ క్లియర్ అవుతుంటుంది. దాని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటూ 1% ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ. మన కొంతమంది ఉంటారు చూడండి, లేటెస్ట్ ఫోన్స్ కావాలి, లేటెస్ట్ యాప్స్ కావాలి, లేటెస్ట్ బట్టలు కావాలి, డిజైనర్ క్లోత్స్ కావాలి, మైండ్ సెట్ మాత్రం చేంజ్ అవుతుంది. అది వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళు మంచి ట్రెడిషన్ ఫాలో అవుతూ ట్రెండ్స్ని ఫాలో అవుతూ ముందుకెళ్తూ ఉంటారు. పక్క వాళ్ళు ఆ ట్రెండ్స్ ట్రెడిషన్ చూసావా ఎలా రెడీ అయ్యిందో, వీళ్ళు మోడర్న్గా ఉంటారు, పక్క వాళ్ళు మోడర్న్గా రెడీ అయితే ఆ డ్రెస్ చూసావా ఎలా ఉందో, ఈ మైండ్ సెట్ ఉంటుంది. ఈవిడ అదంట, ఆవిడ ఇదంట, ఇలా అంట కదా, అలా అంట కదా. పక్క వాళ్ళ గురించి నెగిటివ్ థాట్స్ అస్సలు వద్దు. సో ఎప్పుడైతే మనం ఫోకస్, ఒకటి అంటారు మీ ఫోకస్ ఎక్కడికి వెళ్తే మీ ఎనర్జీ అక్కడికి వెళ్ళిపోతుంది. మనకు ఒక ఎనర్జీ ఉంటుంది, సో ఆ ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది డివైన్ ఎనర్జీ మనకి. సో ఫోకస్ ఎక్కడ పెడుతున్నాం, మనం ఏం తింటున్నాం, ఏం చదువుతున్నాం, ఏం న్యూస్ చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఎలాంటి వాళ్ళతో తిరుగుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట మన లైఫ్లో. ఓకే, వీటన్నిటినీ మనం గమనించుకుంటూ ముందుకెళ్ళాలి, వెళ్ళిపోవడం. అచీవ్మెంట్స్ అనేవి ఎస్ ఖచ్చితంగా అవుతాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.